వెల్కమ్ టు LCN న్యూస్. ఈనాటి వార్తలకు స్వాగతం. నా పేరు సృజన. గూడూరు నియోజకవర్గం కోట మండలంలోని కొడవలూరు ధనుంజయ రెడ్డి తమ దత్తత గ్రామాల ప్రజలకు గూడూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరీగా మురళీధర్ ను పరిచయం చేసేందుకు ఏర్పాటు చేసిన జగన్ కోసం మా పల్లెలు సిద్ధం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన వైఎస్ఆర్సీపీ వెంకటగిరి నియోజకవర్గ పరిశీలకులు ఎంఆర్సీ రెడ్డి మాట్లాడారు. గ్రామంలో మన పల్లెల్లో ఏ విధంగా వాతావరణం ఉంటుందో ఒకసారి చూసిపోమని చెప్పి మన అబ్జర్వర్ అయినటువంటి ఎంఆర్సీ రెడ్డి గారిని ప్రత్యేకంగా మనం పిలుచుకోవడం జరిగింది. వారు రాజకీయంగా చాలా ప్రముఖులు. మనకు ఈ వెనకబడినటువంటి గ్రామాలు మనకు చాలా అవసరాలు రేపు రాబోయే రోజుల్లో ప్రభుత్వంతో ఉంటది కాబట్టి వారిని ఒకసారి ప్రత్యక్షంగా ఈ పల్లెలు చూడమని చెప్పడం జరిగింది. మన కోరికను మన్నించి వారు వచ్చిన దానికి మన పల్లెల్ని మన గ్రామ ప్రజలను ఉద్దేశించి ఒక్కరోజు ఒక సందేశం ఇవ్వమని చెప్పి కోరుకుంటా ఉన్నాను. సభాధ్యక్షులు గౌరవనీయులు సోదరులు ధనంజయ రెడ్డి అన్నగారికి ఈరోజు ఈ సమావేశం ముఖ్య కారకులైనటువంటి సౌమ్యులు, మంచి మనిషి, సహాయం చేయటమే తప్ప వేరే ఆలోచన లేనటువంటి ఉత్తమమైన వ్యక్తి మన మేరుగు మురళి ఎమ్మెల్యే అభ్యర్థి గారికి, వేదికను అలంకరించిన ఈ మండల స్థానిక నాయకులందరికీ, ఈ సభకు విచ్చేసిన మీకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడ వచ్చిన సందర్భము అన్నీ మీకు అన్నీ తెలుసు. రాబోయే సోమవారం అంటే మే 13వ తేదీ జరగబోయే ఎన్నికల్లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గూడూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ అభ్యర్థిగా మన మేరు మురళి గారు కంటెస్ట్ చేస్తున్నారు. అతనికి వరుస నెంబర్లో 4వ నెంబర్ వచ్చింది. మీరందరూ కూడా ఎమ్మెల్యే ఆ ఈవీఎంలో 4వ నెంబర్లో ఫ్యాను గుర్తు పైన ముద్రించవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తి గారు మన పార్టీ తరఫున కంటెస్ట్ చేస్తున్నారు. తిరుపతి పార్లమెంట్ సభ్యులుగా అతనికి వరుస నెంబర్లో 1వ నెంబరే వచ్చింది. అక్కడ ఫ్యాను గుర్తుంటుంది. ఆ ఫ్యాను గుర్తుకి ఓటేసి ఇద్దరిని అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుకుంటూ, మీకు అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా భారతదేశంలో 2,56,000 కోట్లు డైరెక్ట్గా డీబీటీ కింద ట్రాన్స్ఫర్ చేసి 95,000 కోట్లు పైన నాన్ డీబీటీలు ఇచ్చి మొత్తము 3,60,000 కోట్లు ప్రజలకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఇచ్చిన ఏకైక నాయకుడు ఈ భారతదేశ చరిత్రలో మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నా. అతను పాదయాత్ర చేస్తున్నప్పుడు ఈ పల్లెల స్వభావాలు, ఇక్కడ పార్టీ పరిస్థితులు, మనుషుల యొక్క అవసరాలు, మన స్థితిగతులన్నిటిపైన అవగాహన పెంచుకొని ఏదైతే గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం కావాలనుకొని గ్రామ సచివాలయాలు నిర్మించిన ఇప్పటి వరకు ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో మన జగన్మోహన్ రెడ్డి గారు. ఏ గ్రామానికి పోయినా గ్రామ సచివాలయాలు ఉన్నాయి. ఆ గ్రామ సచివాలయాల కోసం 1,26,000 మందిని మెరికల్ లాంటి స్టూడెంట్స్ని మెరిట్ పైన తీసుకొని ఈరోజు మనకందరికీ ఏ గ్రామానికి పోయినా ఈ గ్రామ సచివాలయ ఎంప్లాయీస్ ఈరోజు సేవ చేస్తున్నారు. అలాగే గ్రామాల పైన ఈ గాంధీజీ యొక్క ఆశయాన్ని నెరవేరుస్తూ వివేకానంద స్వామి చెప్పినట్టు మానవ సేవే మాధవ సేవ అనే ఆలోచనతో ఈ వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, బడుగులు కానీ, అనాథులు కానీ వీళ్ళకి పెన్షన్ ఇచ్చిన వాళ్ళు వచ్చి
ఇంతకుముందు పోస్ట్ ఆఫీస్లోనో బ్యాంకులో తీసుకోవడం చాలా కష్టమవుతుందని ఆలోచించి వాళ్ళ కోసం వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఇంటికే 1వ తేదీనే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం మన ప్రీతం నేత జగన్మోహన్ రెడ్డి గారు పెడితే చంద్రబాబు నాయుడు ఓన్ గగ్గోలు చేశాడు, ఏదో అవాంతరాలు అయిపోతున్నాయి, మోసం జరిగిపోతా ఉంది, ఈ వాలంటీర్ వ్యవస్థ వద్దని. ఆ తర్వాత మధ్యలో కూడా చెప్పాడు, ఈ వాలంటీర్ వ్యవస్థ వద్దు, వీళ్ళు ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు ఎప్పుడంటే అప్పుడు తలుపు తట్టి అకాయితాలు చేస్తారని వాలంటీర్ వ్యవస్థను కించపరిచిన నీ చాతి నీచంగా వయసు తగ్గ మాటగడక లేకుండా మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడేమో వాలంటీర్లను ఎత్తున పెట్టుకుంటున్నాడు. ఒక పక్క ఈరోజు స్టేట్మెంట్ ఇస్తాడు, వాలంటీర్లకి నేను 10,000 రూపాయలు శాలరీ ఇస్తానని. మళ్ళా 40 రోజుల క్రితమే మే 28వ తేదీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు, తిరుపతిలో కూడా ఈవో కూడా పనిచేశాడు టీటీడీలో. అతను వాళ్ళ సంఘాన్ని అందరినీ పంపించి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పంపించి ఈ వాలంటీర్ వ్యవస్థని రద్దు చేయాలా, వాలంటీర్స్ ఈ యొక్క పెన్షన్స్ ఇవ్వకూడదు, వాళ్ళు ఇస్తే జగన్ గారికి ఓటేయమని చెప్తారు, ఆ విధంగా అన్యాయం జరిగిపోతుందంటే ఎలక్షన్ కమిషన్ ఏమాత్రం, ఎందుకంటే వాళ్ళు బీజేపీతో అలయన్స్ ఉన్నారు కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఇమ్మీడియట్గా ఆర్డర్స్ ఇచ్చింది మే 28వ తేదీ వాలంటీర్స్ ద్వారా ఈ యొక్క పెన్షన్స్ ఇవ్వద్దని. దాని ఫలితమే మీరు చూసింటారు, పోయిన నెల 39 మంది అభాగ్యులు వృద్ధులు చనిపోవటం జరిగింది. ఆ తర్వాత మన నాయకుడు ఉన్న అవకాశంలో గ్రామ సచివాలయ ఎంప్లాయీస్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్తో డిస్ట్రిబ్యూషన్ చేయటం జరిగింది పెన్షన్స్. అది 4-5 రోజులు పట్టింది, ఎందుకంటే స్టాఫ్ అంత లేరు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో. దానికి ఓన్ విమర్శ చేసి ఎందుకు 4-5 రోజులు పడుతుంది, బటన్ నొక్కి ఈ విధంగా అందరికీ బ్యాంకులు వేసేయచ్చు కదా అని చెప్పని గగ్గోలు పెట్టారు. గగ్గోలు పెట్టడం కాకుండా బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కూడా మా మోడీ గారు నొక్కుతున్నారు కదా, ఆ విధంగా బ్యాంకులు వేసేయమని చెప్పని ఒక లెటర్ పెడితే మళ్ళీ ఎలక్షన్ కమిషన్ ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కాదు, ఎలక్షన్ కమిషన్ చెప్పింది బ్యాంకులు వేసేయమని చెప్పని. ఆ విధంగా బ్యాంకులో లింక్ ఉన్న దాదాపు 45-48 లక్షల మందికి బ్యాంక్ లింక్ ద్వారా వేస్తే మొన్న కూడా చూసింటారు మీరు, ఈ నెలలో 5-6 మంది పైన వృద్ధులు చనిపోవడం జరిగింది. ఆ బ్యాంకులో పడుతున్న బాధ మీకు తెలిసి ఉంటుంది. వీటన్నిటికీ ముందు చూపుతూ మనందరికీ మేధస్సుకు ఏమాత్రం దొరకకుండా జగన్ గారు చాలా ముందు ఆలోచనతోనే 5 ఏళ్ల క్రితమే ఈ వాలంటీర్ వ్యవస్థ పెట్టాడు. ఆయన తెలుసు పల్లెల్లో బాధలు, ఈ యొక్క వృద్ధులు వికలాంగులు పడుతున్న బాధలు, ఇళ్లలో పడుతున్న బాధలన్నీ. అందుకనే ఇంటికి వచ్చేట్టుగా చేస్తే అక్కసుతో చంద్రబాబు నాయుడు ఏదేదో చేసి ఇంతమంది ప్రాణాలు పోవటానికి కారకుడు ఎవడున్నా ఉన్నాడంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అని చెప్పని మీరు గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఆలోచించినా చాలా దీర్ఘంగా సుదీర్ఘ ఆలోచనతో చేస్తాడు. కరోనా వచ్చింది మీకు అందరికీ తెలుసు, భారతదేశంలో కరోనా వస్తే అందరూ బెంబేలు పడిపోయారు. మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కరోనాతో కూడా సహజీవనం చేయాల్సి అని. చంద్రబాబు నాయుడు పక్క నవ్వి కిండలుగా ఏదంటే అది మాట్లాడాడు, కరోనాతో ఏంది సహజీవనం చేసేదని. ఆ తర్వాత తెలిసింది భారతదేశం కదా ప్రపంచవ్యాప్తంగా కరోనా 1, 2, 3, 4 ఫేజుల్లో రావటం జరిగింది. అది ఇప్పుడు మామూలుగా పోలియో లాగా మామూలుగా ఇదైపోయింది. ఇదే విషయం జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారే చెప్పినాడు, కోవిడ్ అనేది సహజీవనం చేయాల్సింది తప్ప దాన్ని ఒక్కసారిగా నిర్మూలించడం కాదు, మనం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పని ఆ రోజు ఆ కోవిడ్ అప్పుడు వాలంటీర్లు చేసిన యొక్క సేవ మనకందరికీ గుర్తుంటుంది. అట్లా ఏ విషయంలో చూసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడికి వ్యత్యాసం మీకు అందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు మొన్న బేస్తవారం 2వ తేదీ ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఒక పక్క మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. మీరందరూ దయచేసి గుర్తుపెట్టుకోవాలి, మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు బొమ్మ, లోకేష్ పవన్ కళ్యాణ్ బొమ్మ పెట్టుకొని మోడీ గారి ఫోటో కానీ కమలం గుర్తు బీజేపీ గుర్తు కానీ లేదు. కారణం ఏంటంటే బీజేపీ వాళ్ళు ఒప్పుకోలేదు మేనిఫెస్టోకి. నువ్వు కళ్ళబొల్లి మాటలు చెప్తావు, 2014లో కూడా మా ఫోటో వేసి నువ్వు చేశావు. ఈరోజు జగన్ గారు ఊరికి పోయి ఆ మేనిఫెస్టో చూపిస్తున్నాడు, నాకు అవమానంగా ఉందని చెప్పని
మోడీ గారు అమిత్ షా గారు అబ్జెక్షన్ చేసి మా ఫోటో ఉండటానికి లేదని చెప్పని ఈరోజు మీరు చూసుకోండి, టీడీపీ మేనిఫెస్టోలో మొన్న రిలీజ్ చేశాడు 15 రోజుల క్రితము. ఆ మేనిఫెస్టోలో మోడీ గారి ఫోటో కానీ బీజేపీ ఎంబ్లం లేదు. అలాగే మొన్న 2వ తేదీ జ్యోతిలో కానీ ఈనాడులో కానీ చాలా వార్తాపత్రికలు 10 పత్రికల్లో ఫుల్ పేజ్ యాడ్ ఇవ్వటం జరిగింది. సూపర్ 6 అని చెప్పిన యాడ్ ఇవ్వటం జరిగింది. ఆ సూపర్ 6 యాడ్లో పవన్ కళ్యాణ్ ఫోటో కానీ పవన్ కళ్యాణ్ గుర్తు కానీ లేదు. కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నమ్మల చంద్రబాబు నాయుడిని. ఎవరితో అయితే అలయన్స్ పెట్టుకున్నాడో అట్లా బీజేపీ కానీ ఇట్లా పవన్ కళ్యాణ్ జనసేన కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు నమ్మే పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితిలో మీరు నమ్మతారా అని అడుగుతున్నా ఈ సమావేశ సందర్భంగా. ఎందుకంటే అతను ఎవరికైతే పొత్తు పెట్టుకున్నాడే వాళ్ళే నమ్మటం లేదు మనల్ని. మీకు అందరికి గుర్తుంటుంది 2014లో ఇప్పుడు ఇచ్చినట్టు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడేమో నిరుద్యోగ భృతి 3000 అన్నాడు. ఆ రోజు 2014లో 2000 అని చెప్పన్నాడు ఉద్యోగం రాకపోతే. 2014లో ఇవ్వలేదు, 15లో ఇవ్వలేదు, 16, 17 ఇవ్వలేదు. 2018 సెప్టెంబర్ నుంచి ఇచ్చాడు, 7 నెలలు ఇచ్చినాడు. అది ఎంతమందికి ఇచ్చాడంటే 1,76,000 మందికే ఇవ్వటం జరిగింది. అంటే ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పని 4.5 సంవత్సరం అట్టే వదిలేసి నిరుద్యోగులకు ఏమీ కన్నా 2,000 రూపాయల లెక్కన 1,76,000 మందికే ఇచ్చినాడు. కాబట్టి రికార్డ్స్ మీరు కనుక్కోండి, మీరు చాలా మంది చదివిన వాళ్ళు ఉంటారు, కనుక్కోండి. ఏదైనా అంటే పెన్షన్ కన్నా 2,000 ఇస్తానని చెప్పని 1,000 రూపాయలు ఇస్తూ 2019లో ఏప్రిల్లో ఎలక్షన్స్ వస్తున్నాయని తెలిసి 2019 జనవరిలో మాత్రమే 2,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అంటే ఆయన ఇచ్చింది, ఇప్పుడు కూడా చెప్తుంటాను నేను 2,000 ఇచ్చినాను. సిగ్గుండాల చంద్రబాబు నాయుడుకి ఆ మాట చెప్పేదానికి. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 4 నెలలు ఇచ్చినాడు 2,000 రూపాయలు. అంతకుముందు 48 నెలలు 56 నెలలు కేవలం 1,000 రూపాయల పెన్షన్ ఇవ్వటం జరిగింది. లాస్ట్ 4 నెలలు మాత్రం 2,000 ఇచ్చాడు. అంటే చంద్రబాబు నాయుడు ఏది మాటపై నిలబడ్డు అనేది మీరు గమనం పెట్టుకొని ఏదైనా చెప్పింది చేయటం, చెప్పంది కూడా ఏదైనా ప్రజలకు అనుకూలంగా ఉండే చేయటం, ఆ యొక్క గుణము, ఆ సంకల్పము, ప్రజాసేవ ఉన్న ఏకైక నాయకుడు ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకొని రాబోయే 13వ తేదీ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు పైన ఓటేసి మీరు అఖండ మెజార్టీతో మన గురుమూర్తి గారిని, మురళీ గారిని గెలిపించాల్సిన కోరుకుంటూ, ఇక్కడ స్థానికంగా నేను చెప్పారు కాబట్టి దాని గురించి మళ్ళీ ఎందుకు రిపీట్ చేయటం అని చెప్పున్నాను. మురళీ గారికి ఇవ్వాలని మా పార్టీకి కానీ ఎవరికి కానీ ఆలోచన కూడా లేదు. కానీ దురదృష్టవశాత్తు గూడూరులో 2014లో కూడా అందరూ వైఎస్ఆర్ పార్టీని గెలిపించడం జరిగింది. 19లో కూడా అఖండ మెజార్టీతో గెలిపించారు. కానీ ఇక్కడ గెలిచిన క్యాండిడేట్ల యొక్క ఆలోచన విధానం మీకు ఇంతకుముందే సోదరులు చెప్పినారు కాబట్టి మళ్ళీ చెప్పడం వేస్ట్. అందుకని ఆలోచించి 1కి 3 సార్లు మన పార్టీ తరఫున ఇతర ఏజెన్సీల ద్వారా గూడూరుకి సర్వే చేపిస్తే సర్వేలో మన మురళీ గారే ఉత్తములు అని చెప్పి అందరి అభిప్రాయం ప్రకారమే ఈరోజు మురళీ గారికి ఈరోజు టికెట్ ఇవ్వడం జరిగింది. మురళీ గారికి ఇవ్వాలనుకుంటే ఎమ్మెల్సీ ఇచ్చిందే కాకుండా క్యాబినెట్ ర్యాంక్ విప్ కూడా ఇచ్చేవాడు కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆలోచన లేదు. కానీ ఎప్పుడైతే మీ యొక్క మద్దతు, మీ ప్రజల యొక్క ఆలోచన మురళీ పైన నమ్మకం ఉంది కాబట్టి మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదని, మీ ఆలోచన విధానాన్ని సమర్థించాలనే సదుద్దేశంతోనే మురళీ గారికి మన జగన్మోహన్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చారు. కాబట్టి మీ నమ్మకాన్ని మీరే సపోర్ట్ చేసి రాబోయే రోజుల్లో ఎవరు ఊహించినంతగా అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా పేరు పేరున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మన మురళన్న గారికి, మన ఎంపీ క్యాండిడేట్ గురుమూర్తి గారికి, అలాగే మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి అందరికీ ఇచ్చేసినందుకు, అలాగే మన నాయకులు ధనంజయ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడికి ఇచ్చేసిన ఎంఆర్సీ రెడ్డి గారికి, మన ఎమ్మెల్యే క్యాండిడేట్ మురళన్న గారికి, అలాగే